కలిగిందండి. ఎందుకంటే ఆ స్టోరీ ఇష్టం కదా అందరికి. ఆ సాంగ్స్ కానీ, ఆ డాన్స్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ అవన్నీ ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు అలాగా. అంతా ఎక్కడ వల్గారిటీ లేకుండా సినిమా అంటే ఇదనమాట. సూపర్గా ఎక్స్పోజింగ్ చేశారు. శ్రీదేవి గారు చేయలేదని అన్ను, కానీ అది ఎక్స్పోజింగ్ లాగే ఉండదు మనకి. ఎలా అంటే ఆ కళ్ళతో చూడడం కాబట్టి, ఆ అందాన్నే చూస్తాం కాబట్టి, ఆవిడ పర్సనాలిటీ అది. చిరంజీవి గారు కూడా మంచి పర్ఫార్మెన్స్, అసలు సూపర్ సినిమా అండి. స్టిల్ ఇప్పటికి కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ అంటే మెగాస్టార్ గారు. అంతే కదా. ఈ సినిమాని రీమేక్ చేయాలనుకుంటే ఏ హీరో చేస్తే బాగుంటుంది? ఏ హీరో వాళ్ళ అబ్బాయేనేమో, రామ్ చరణ్ గారే అనుకుంటాను నేనైతే. అంటే ఆ స్టైల్ కొంచెం ఉంది కదా, ఎలా ఎలా చూడడం టక్క టక్క అన్నీ కొంచెం ఉన్నాయి కాబట్టి ఆయన చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. హీరోయిన్ చాలా మంది ఉన్నారు, ఎవరినైనా ఎంచుకోవచ్చు. జాన్వీ కపూర్ అంట ఆయనకి. ఓకే, ఆవిడనే పెట్టండి. థ్యాంక్ యూ. రీమేక్ చేస్తే ఎవరు చేయాలంటారు? ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు టచ్ సమ్ క్లాసిక్స్. కొన్ని క్లాసిక్స్ టచ్ చేయకపోవడమే చాలా బెటరు. ఏదో మన జనరేషన్ వాళ్ళు చూడాలి అంటే ఆ సాంగ్స్ని రీమేక్ చేస్తూ రీమిక్స్లు చేస్తూ అది కొంత న్యాయం ఏమన్నా చేయగలరేమో. బట్ ద మూవీకి న్యాయం చేయాలంటే మళ్ళీ శ్రీదేవి గారు పుట్టాలి, మళ్ళీ చిరంజీవి గారితో జత కట్టాలి, మళ్ళీ మనం ఒక అబ్బని తీయని దెబ్బ వాళ్ళు చేస్తేనే చూడాలి. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు చూడడానికి దిస్ ఇస్ రైట్. బట్ మళ్ళీ దాన్ని రీమేక్ చేసి దాన్ని చెడగొట్టడం అంత ఇది కాదు. ఎనీవేస్ మళ్ళీ అభినీతి అని దెబ్బ సాంగ్ ఎందుకు గ్రీన్ బ్లూ సారీ బ్లూ షర్ట్లో ఉన్నది ఎందుకు గ్రీన్గా వస్తుంది అని తెలియదు. అది మేబీ అది ఎందుకు అలా జరిగిందని తెలియదు. మేబీ వాళ్ళు చేయలేకపోయారా వాట్, లేదా వాంటెడ్లీ చేశారా అని నాకు అర్థం కాలేదు సడన్లీ. బట్ ద బ్లూ ఈజ్ బ్లూ అండి. అది గ్రీన్లో చూడడం అదొక్కటే డిసప్పాయింట్ అనిపించింది. అదర్వైజ్ ద మూవీస్ యాజ్ యూజువల్ ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. చాలా బాగా క్లారిటీ తీశారు. అసలుకి మూవీ చూస్తుంటే చాలా బాగా, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. అండ్ చిరంజీవి యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అప్పట్లో చూసుకోలేము కానీ ఈసారి మాత్రం ఖతర్నాక్ సూపర్.